అందరికీ ఇప్పుడు మా డైట్‌లో హై ప్రోటీన్ ఉండేలాగా నేను చూసుకుంటున్నాను. సో, బ్రేక్‌ఫాస్ట్‌కే కాదు డిన్నర్ కూడా నేను పెసరట్టు చేస్తాను. ఇదొక చాలా మంచి ఆప్షన్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేసేదానికి. నేను డిన్నర్‌కి పెసరట్టు చేస్తున్నా అంటే మధ్యాహ్నంగానే పెసల్ని నానబెట్టేస్తాను. పెసల్ని నానబెట్టేటప్పుడు దాంతో పాటు కొద్దిగా నేను రైస్ కూడా నానబెడతాను. నేను సోనా మసూరి రైసే నానబెట్టేస్తాను. సో, ఒక 1½ కప్ పెసలకి ఒక 1/4 కప్ నేను రైస్ నానబెట్టేస్తాను. దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు దాంతో పాటు కొద్దిగా అల్లం, ఒక 2 గ్రీన్ చిల్లీ వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. సో, వేడి పెనం పైన మనం పెసరట్ని వేసుకొని పైన అలా ఉల్లిపాయలు చల్లుకొని బాగా కాల్చి తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఇది బ్రేక్‌ఫాస్ట్ అంటే ఉప్మా చేసుకొని పెసరట్టు మధ్యలో ఉప్మా పెట్టుకొని తినొచ్చు. చాలా సూపర్‌గా ఉంటుంది. మా ఫ్యామిలీలో పెసరట్టు అందరికీ ఫేవరెట్. దీంతో పాటు అల్లం చట్నీ చాలా బాగుంటుంది. కానీ నేను కొబ్బరి చట్నీ చేశాను. అది కూడా మాకు చాలా బాగా ఇష్టం. సో, డిన్నర్‌కి ఒక చాలా ఈజీ అండ్ హై ప్రోటీన్ ఫుడ్డే తీసుకున్నాము. ఇంకో వీడియోలో కలుద్దాం.